విధి నిర్వహణలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరట్ల మండలం కళ్ళితాండలోని మురళీ నాయక్ స్వగృహానికి చేరుకుని ఆయన భౌతికాయం వద్ద పుష్పాంజలి ఘటించారు పవన్. మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించి వారి దుఃఖాన్ని పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ చూడగానే మురళీ నాయక్ తండ్రి వెక్కి వెక్కి ఏడుస్తూ హత్తుకొని తన బాధను వెళ్ళగక్కారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించి వాళ్ళ కన్నీళ్లు తుడిసే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు లోకేష్, సత్యకుమార్, సవిత వారి కుటుంబాన్ని ఓదార్చారు. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తక్షణ సాయంగా 50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అమర జవాన్ మురళీ నాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని పవన్ తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలాన్ని అందజేస్తామన్నారు. కుటుంబ సభ్యులకు ఒకరికి ప్రభుత్వం తరపున ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కూడా మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. 25 లక్షలు అందజేస్తానని ఈ సందర్భంగా వివరించారు. ఎలాంటి సహాయం అవసరమైనా అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మురళీ నాయక్ తల్లిదండ్రులకు పవన్ కళ్యాణ్ చెప్పారు. మనకి మురళీ నాయక్ కుటుంబానికి దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కోరారు. దేశం కోసం మురళీ చేసిన త్యాగం ఎప్పటికీ మరవలేనిదని, ఆయన ఆదర్శం యువతకు స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. మురళీ నాయక్ స్నేహితులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన చేసిన త్యాగాలు, ఆయన భరతమాత కోసం ఆయన చేసిన త్యాగం గురించి ప్రస్తావించారు.